హాయ్ ఆల్! ఈరోజు విశాల్ మార్ట్ కోసం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ విశాల్ మార్ట్‌కొచ్చేసరికి మనకి సుజాత నగర్, చినముషులవాడ లైన్‌లో ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్స్ కూడా క్లిప్స్‌గా వ్లాగ్ కవర్ చేశాను. ఒకసారి చూడండి. మీరు కూడా ఇక్కడికి వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏంటనేది నా కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి నేనేమనుకుంటానంటే చీప్ అండ్ బెస్ట్ అని నేను అనుకుంటా. మనం పెట్టే అమౌంట్‌కి ఇది న్యాయం చేస్తది ఈ షాపు. ఏ ప్రొడక్ట్ అయినా సరే క్లాతింగ్‌లో కానీ, లేదంటే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మీ ఫీలింగ్ ఏంటో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే మాక్సిమం చాలా నీట్‌గానే ఉంటుంది. ఏ షాపింగ్ మాల్‌లో అయినా సరే ఆ మాత్రం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ అయినా సరే. నాకైతే ఏమనిపించిందంటే 90% చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడే దాన్ని ఆహ్, నీట్‌గా చేసేస్తున్నారు. సో, అది నాకు చాలా అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపించిందా లేదా అని చెప్పి తప్పకుండా చెప్పండి. సో, ఈ విధంగా నేను మొత్తం క్లాతింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కవర్ చేశాను. ఏమైనా మిస్ అయితే మీరు ఏం మిస్ అయ్యానో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ యెల్లో టాప్ భలే నచ్చేసింది. చాలా అనిపించింది. మీకెలా అనిపించిందో చెప్పండి. నా టేస్ట్‌కి, మీ టేస్ట్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి కూడా నాకు చాలా నచ్చింది. అది షార్ట్ టాప్. ఇదే బ్లాక్. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా అనిపించింది. మీరు ఈ టాప్ చూసున్నారా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. హే! ఫైనల్లీ నా ఫేవరెట్ ప్లేస్‌కొచ్చేసాం విశాల్ మార్ట్‌లో. నాకెందుకో తెలీదు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఈ సెక్షన్ పర్టిక్యులర్‌గా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి గదా! మాక్సిమం టైమ్ నేను అక్కడే స్పెండ్ చేసేదాన్ని. అలా పైకి వెళ్ళి మిగతా సెక్షన్ కూడా కవర్ చేశాను. ఇక్కడ మనకి బాయ్స్‌కి, కిడ్స్‌కి, గర్ల్స్‌కి, ఉమెన్‌కి అందరికీ ఆల్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు. మెయిన్‌లీ స్టేషనరీ అయితే చాలా ఉంటుంది. చిన్న చిన్న బొమ్మలు, చిన్న పిల్లలకి ఫుట్‌వేర్ కానీ ఏదైనా సరే ఇంకా ఒక్కసారి ఈ షాప్‌కి, మాల్‌కి వచ్చామంటే మాక్సిమం అన్నీ కవర్ చేసేయొచ్చు. నాకు మెయిన్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా నచ్చుతుంది. ఎప్పటికప్పుడు చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంచుతారు. ఒక 10% ఆ మాత్రం అవుతుంది. మనం చాలామంది వెళ్లి విజిట్ చేస్తాం కదా! సో, తీస్తాం, పెడతాం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ 10% మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ మాక్సిమం చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అది నాకైతే ఇక్కడ చాలా ఇష్టం. ఇదేంటో మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే తెలీదు. నేనక్కడ స్టాఫ్‌ని అడిగి తెలుసుకున్నాను అదేంటనేది. నేను తెలుసుకుందేంటంటే అది చిన్నపిల్లలకి టాయిలెట్ ప్లేస్ అలవాటు చేయడం కోసం వాడతారంట. మనకు చిన్నపిల్లలు లేరు కాబట్టి అంతగా ఐడియా లేదు. చిన్నపిల్లలకైతే భలే నచ్చుతుంది ఈ సెక్షన్. ఎందుకంటే ఇక్కడే బొమ్మలు, నెక్స్ట్ గేమ్స్ సంబంధించినవి కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళైతే ఈ సెక్షన్ వదలరని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? సో, అలా ఒక లుక్ ఏసాను. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. నాకు ఈ ఫ్లోర్‌లో ఈ పర్టిక్యులర్ ప్లేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా అనిపించింది. బికాజ్ అన్నీ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసున్నాయి. మనకి హోమ్ నీడ్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఈ కుషన్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకైతే భలే నచ్చాయి అసలు. మ్యాట్స్ కానీ, మనకి టవల్స్, నెక్స్ట్ బెడ్ షీట్స్ అన్నీ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసున్నాయి.
నా వ్లాగ్ చూసి ఇంకా మీరు విశాల్ మార్ట్ మొత్తం తిరగవసరం లేదు. ఏ ఫ్లోర్‌లో ఏముంటుందో, ఏ కార్నర్‌లో ఏముంటుందో మాక్సిమం అంతా కవర్ చేసేసాను. ఇటువైపు ప్లాస్టిక్ కానీ, ఇంకా గ్లాస్ ఐటెమ్స్ కానీ, క్లాతింగ్ కానీ అన్నీ కవర్ చేసేసాను. సో, నా వీడియో ఇలా చూసి ఈ స్పాట్‌లో ఇది ఉంటుందని డైరెక్ట్‌గా వెళ్ళి పిక్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు షాపింగ్ తగ్గిద్దామని నేను ఇలా వ్లాగ్ చేశాను అనుకోండి. సరదాగా అన్నాను. అంటే ఈజీగా ఉంటుంది నా వ్లాగ్ మొత్తం చూస్తే ఈ సెక్షన్‌లో ఇది ఉంది, దీని పక్కన ఇది ఉంది, ఈ గ్లాస్ ఐటెమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ గ్లాస్ ఐటెమ్స్‌లో వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇలా అన్నీ కనిపిస్తుందన్నమాట ఈ వ్లాగ్‌లో. అందుకనే చూసి ఈజీగా మీకు షాపింగ్ ఉండాలని చెప్పి వ్లాగ్ చేశాను. స్టీల్ ఐటెమ్స్ భలే అరేంజ్ చేశారు కదా, మీకు కూడా నచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలానే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అలా చూస్తూ మొత్తం 3 ఫ్లోర్స్‌ని కవర్ చేసేసాను. లాస్ట్‌కి మనం గ్రోసరీ సైడ్ వచ్చేసాం. మొత్తం ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్‌లా అటు క్లాతింగ్ అయిపోతుంది, ఇంట్లో కావాల్సిన సామాన్లు అయిపోతాయి, ఇంట్లో మనం యూజ్ చేసే సామాన్లు అయిపోతాయి, ఇలా గ్రోసరీస్ ఇవి కూడా మొత్తం అంతా అయిపోతుంది విశాల్ మార్ట్‌కి వస్తే. సో, అలా ఒక లుక్ వేసేసి ఫైనల్‌గా నేను ఏం పర్చేస్ చేశానని చెప్తా అన్నాను కదా. ఏం లేదు, చాలా తక్కువగానే తీసుకున్నాం. మరీ ఊరికే షాపింగ్ చేసాం కదా, మనకి యూజ్ ఉన్నవే తీసుకుంటాం. సో, అలా చిన్నవి ఒక లేస్ అని, చిప్స్ అని అలాంటివి. నెక్స్ట్ కొంచెం ఇంట్లో హోమ్ నీడ్స్ సంబంధించినవి చిన్నవి తీసుకున్నాం. మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఏం తీసుకుంటారు, దేన్ని ఎక్కువ ఇష్టపడతారు, ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.